సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, మౌలిక వసతులకు బడ్జెట్లో సరైన కేటాయింపులు లేవన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ దేశాన్ని బీజేపీ మోసం చేస్తోందని ఆరోపించారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు కార్పొరేటర్లకు అప్పగించే కుట్రలను వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు. నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఏ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలతోటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ సంపూర్ణంగా కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్ తప్ప కార్మిక శ్రేయస్సు కోసం కాదని ఈరోజు సిఐటియు నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. వారితో పాటు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం 26,000 అమలు చేయాల్సింది పోయి ఈరోజు కనీస వేతనాలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం 26,000 అమలు చేయాలి. రిటైర్డ్ అయినటువంటి కార్మికులు ఉద్యోగులందరికీ కూడా కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఉండాలని ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారితో పాటు ఈరోజు విద్యా, వైద్యము, ఉపాధి హామీ పథకాలకు సరైన బడ్జెట్లు కేటాయింపకపోయిన తర్వాత రేపు భవిష్యత్తులో విద్యా, వైద్యాన్ని ఏ విధంగా కాపాడతారని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యా, వైద్యం బలోపేతం కోసము ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ను మరింత దాన్ని మార్పులు చేసి సరైనటువంటి పద్ధతిలో బడ్జెట్ పెంపుదల చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లతో పాటు ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్పందించకపోతే భవిష్యత్తులో సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు దిగుతామని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.